ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలేను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, వినుటకు వేగుర పడుమని దేవుడి వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఎందుకంటే వినుట ద్వారా మంచిని గ్రహించి చెడును విడిచిపెట్టే వారముగా ఉంటారు. కాబట్టి దేవుని వాక్యమునకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ దేవుని వాక్యమును ఎక్కువగా వినవలేను. రోమా పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ప్రకారము, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగునని వ్రాయబడి ఉన్నది. ఎందుకంటే నమ్మిన వారు వినుట వలన వేరుపారినటువంటి వారి జీవితము వలె ఉందురు. దేవుని వాక్యం విని దానిని గైకొని వారు ధన్యులు. అంతేగాక విని గైకొని బోధించు వాడు ఎవడో వాడు పరలోకంలో గొప్పవాడు అవుతాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఉదాహరణకు మరియ యేసు క్రీస్తు పాదముల యొద్ద కూర్చొని ఆమె దేవుని యొక్క మాటలను వినుచూ ఉన్నది. లూకాసు వార్త 10వ అధ్యాయము 41-42 వచనాలు గమనిస్తే, అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. కనుక ప్రియులారా, బోధించువారు గైకొని బోధించాలి, వినువారు విన్న వాటిని గైకొనాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.